శ్రీరామ జయం. ఓం గ్లౌం గం గణపతయే నమః. వ్యాపారంలో ఉండేవారు, అలాగే ప్రజా సంబంధ ఉద్యోగాలు నిర్వహించేవారు నిరంతరం అనేకులతో ప్రతిరోజు మాట్లాడవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రజా సంబంధ వ్యవహారాలలో ఉద్యోగాలు చేసేటటువంటి వారు కార్యాలయం ప్రభుత్వమైనా ప్రైవేటు అయినా, అలాగే యాంత్రికీకరణతో కూడుకున్నటువంటి ఏ వ్యవహారంలోనైనా హ్యూమన్ రిసోర్స్ అనేటటువంటి ఒక విభాగం ప్రత్యేకంగా మానవ వనరుల శాఖ అన్న పేరిట ఈనాటి కాలంలో ప్రతి కార్యాలయంలో కూడా మనం చూస్తున్నాం. ఈ మానవ వనరుల శాఖలలో పనిచేసేటటువంటి వారందరికీ ప్రతిరోజు కనీసంగా 10 మంది నుంచి 25 మంది వరకు కొత్త వారితో మాట్లాడే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఒకే విధమైన మానసిక స్థితితో ఉండడు. సందర్భావసరాన్ని అనుసరించి కోపతాపాలు, నిగ్రహానుగ్రహాలు, అలాగే మానసికంగా కృంగుబాటు, లొంగుబాటు ఇవన్నీ కూడా సహజం. వీటితో మానవ వనరుల విభాగాలలో పనిచేసే వారెవరైనా వారి విధులు నిర్వహించేటట్లయితే ఆయా విధులలో లోపాలు, భంగము, వాటిలో అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వీటిని తొలగించేటటువంటి ఏకైక దైవం గణపతి. మానవ వనరుల విభాగానికి సంబంధించి మనం ఎలా ప్రవర్తించాలి, ప్రయాణించే సమయంలో తోటి ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలితో ప్రారంభం చేసుకొని ఎక్కడైనా ఎప్పుడైనా ఇతరులతో మాట్లాడే సమయంలో ఎలా వ్యవహరించాలో, మన మనస్సు మనం ఎలా ఆధీనంగా పెట్టుకోగలమో అని చెప్పేటటువంటి దైవం గణపతి. ఆ గణపతికి సంబంధించిన ఒక మహామంత్రాన్ని సంకటహర చతుర్థి వ్రతం పాటించేటటువంటి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మంత్రాన్ని పదే మనస్సులో ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే గణపతి అనుగ్రహంతో మన మనస్సు పైన మనకు నియంత్రణ ఏర్పడుతుంది. చిరునవ్వు అనే ఆయుధాన్ని మనం స్వీకరించాలి అంటే గణపతిని ఆరాధించాలి. ఓం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ ఇదం నమమ. ఈ మంత్రాన్ని మనం ఒక సాధనగా అన్నప్పుడు అంగన్యాసకరన్యాసాలు, ధ్యాన శ్లోకము, మంత్రము, కీలకము, కవచము ఇలా అనేక విభాగాలు ఏర్పడతాయి. జపం కూడా అవసరం ఉంటుంది, సంకల్పం కూడా ఉంటుంది. ఆచమ్య కేశవాయ స్వహ, శ్రీకృష్ణాయ నమః ఇవన్నీ కూడా ఆ తర్వాత మంత్రానికి అంగములుగా అలా పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు ఒక ఆసనం కూడా కావాలి. ఇవన్నీ కూడా కుదరవు కదా కార్యాలయాలలో పనిచేసేటటువంటి వారికి అన్నప్పుడు సంకటహర చతుర్థి వ్రతం ఉన్న రోజున ఉదయం ఈరోజు ఈ వ్రతం అని సంకల్పం చేసుకొని అన్నం కాకుండా ప్రత్యామ్నాయంగా బియ్యంతో చెయ్యని పదార్థాలు వేటినైనా కూడా స్వీకరించి కార్యాలయానికి వెళ్ళి మన పనులు మనం చక్కబెట్టుకుంటూ మధ్యలో ఎప్పుడైనా కాసింత వెసులుబాటు లభించగానే ఓం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ ఇదం నమః ఈ మంత్రాన్ని 14 సార్లు మనస్సులో ఒక ధ్యానం వలె సంకల్పం చేసుకుంటూ మనస్సులోనే అనుకోవాలి. అలా అనుకున్న ఎడల ఆ కార్యాలయంలో ఉండే సమస్త జనులు మీ మాటలు వింటారు, మీ వైపు ఆకర్షితులవుతారు. సర్వజనమే వశమానయ అనగానే మానవ వనరుల విభాగంతో ఉండేవారితో పాటు కాకుండా బయటివారు సైతం అందరూ కూడా మీ మాటకు విశేషమైన విలువను, గౌరవాన్ని ఇస్తారు. ఇది గణపతి అనుగ్రహం వలన మనం సాధించుకోవచ్చు. సాయంత్రం వేళ సంకటహర చతుర్థి వ్రతాన్ని పద్ధతి ప్రకారంగా ఆచరిద్దాం. గణపతి అనుగ్రహానికి పాత్రలమవుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం గ్లౌం గం గణపతయే నమః. శుభమస్తు. శ్రీరామ జయం.